ఇన్‌ఫ్లేమ్ గురించి కొన్ని వీడియోస్ చేస్తున్నాను. అవి మీరు చూడకున్నట్లయితే ఒకసారి ఆ వీడియోస్ చూడండి. రైట్. మనమే కానీ డౌట్స్‌లో కానీ ఉన్నట్లయితే ఏం చెయ్యాలి ఇప్పుడు నేను? ఏ స్టెప్ తీసుకోవాలి? ఎలా ముందుకెళ్ళాలి? ఏం చేస్తే జరగాల్సింది జరుగుతుంది? నాకు కావాల్సింది నా దగ్గరకొస్తుంది. నేనేం చేయాలి? నేను డైరెక్షన్ ఏంటి? ఏ వైపు వెళ్ళాలి? అనే డౌట్స్‌లో మనం కానీ ఉన్నట్లయితే మనం చేయాల్సిందేంటి? దీనికి ఆహ్, ఈ డౌట్స్ వస్తున్నాయి కదా! మనకు ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? ఇప్పుడు నేనేం చేయాలి? నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది. దీన్ని నేను ఎలా సాల్వ్ చేయాలి అనే దానికంటే ముందు దీన్ని బ్యాలెన్స్ ఎలా చేయాలి నేను? రైట్? ఇలాంటి డౌట్స్‌లో కానీ మనం ఉన్నట్లయితే మనలో ఇన్ఫర్మేషన్ కారణంగానే ఇలా డౌట్ మనకొస్తుంది. డైరెక్షన్ అనేది మనకు తెలియలేదు అంటే, ఎటు వెళ్ళాలి? ఏం చేయాలి? దీన్నెలా మేనేజ్ చేయాలి? దీన్నెలా బ్యాలెన్స్ చేయాలి? మనం ముందుకెలా వెళ్ళాలి? అనే డౌట్స్‌లో కానీ మనం కానీ ఉన్నట్లయితే, మనం చేయాలి. ఇన్నర్ వర్క్ చేయాలి. ఇన్నర్ వర్క్ చేయాల్సిందే. ఆహ్, ఇది కష్టమా? అంటే కష్టం ఆహ్, అనే సంగతి పక్కన పెడితే, మనం చేయాల్సినటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఇది. రైట్. మనం ఏం చేయాలి? ఈ యొక్క సిట్యుయేషన్ మనకి ఇప్పుడు ఏర్పడిందంటే, ఇప్పుడు నేను ఎలా బ్యాలెన్స్ చేయాలి? నేను దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? నేను ఎలా ముందుకెళ్ళాలి? ఈ డౌట్ మనకొచ్చింది అంటే, ఈ డౌట్ రాకుండా మనం ఏం చేయాలి? దీనికి ఆహ్, ఆన్సర్ ఏంటి? అనేది మనకు తెలియట్లేదు అంటే, మనం ఇన్నర్ వర్క్ చేయాలి కదా! మనకసలు డౌట్ రాకూడదు. వచ్చిందా? ఇంకా చాలా అంటే చాలా ఆనంద ఆనందించాల్సిన విషయం. డౌటొచ్చింది అంటే, ప్రాబ్లమొచ్చింది అంటే ఆనందించాల్సిన విషయమే కదా! ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని క్లీన్ చేసేస్తే వెళ్ళిపోతుంది. దట్స్ ఇట్. అంతే ఇంకేం లేదు. ఏ సిట్యుయేషనొచ్చినా, చిన్న ప్రాబ్లమొచ్చినా, పెద్ద ప్రాబ్లమొచ్చినా, చిన్నది, పెద్దది అనేది కాదిక్కడ విషయం. డౌట్ చిన్న డౌటొచ్చినా, పెద్ద డౌటొచ్చినా విషయం అది కాదు. మీరిప్పుడు ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నా, ఎటువంటి పరిస్థితి మీకున్నా, ఎటువంటి ఇబ్బందుల్లో మీరున్నా, మనం ఈ ఇన్నర్ వర్క్ అని మనం చేసినట్లయితే, మనకే తెలిసిపోతుంది మనం ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అనే విషయం. సో, ఎవరెవరైతే డౌట్స్‌లో ఉన్నారో, ఎవరెవరైతే ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఏంటి నా పరిస్థితి అనే డౌట్స్‌లో ఉన్నారో, మీరు ముందుగా చేయాల్సిందేంటంటే ఆనందించాల్సిన విషయం ఇది. హ్యాపీగుండాలి. ఇటువంటి సిట్యుయేషన్‌లో మీరు గాని ఉన్నట్లయితే సంతోషించాల్సిన విషయం ఏది? ఇక్కడ బాధపడాల్సిన అవసరం లేదు. అంతకంటే టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలే లేదు. మీరు మీకిప్పుడు ఈ పరిస్థితొచ్చిందంటే ఆనందించాల్సిన విషయం ఇది. ఇన్ఫర్మేషన్ ఉంది. ఉన్నదాన్ని తీసేయడం ఈజీనే గదా! లేనిదాన్ని తీసేయడం అంటేనే కష్టం. ఉన్నదాన్ని తీసేయడం సింపుల్. సింపుల్‌గా మనం ముందుకెళ్ళొచ్చు. రైట్? యెస్. ఆహ్, మీరే కానీ ఈ యొక్క ఇన్నర్ వర్క్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా జాయిన్ అవ్వచ్చు. ఏముండబోతుంది క్లాసెస్‌లో? ఇప్పుడు చెప్పాను కదా! దాని గురించే ఉండబోతుంది కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్. మనం ఏం చేయాలి? మనకు మనకు వచ్చిన క్వెషన్‌కి ఆన్సర్ మనలోనే ఉంది. అది మనకి ఎలా తెలియాలి? ఏం చేస్తే మనకు తెలుస్తుంది? ఏ డైరెక్షన్‌లో వెళ్తే మనం మనకు ఆహ్, దానికి సంబంధించినటువంటి ఇది మనకు దొరుకుతుంది. ఏ ఏ వేలో వెళ్ళాలి? సో, మనకు కంప్లీట్‌గా అర్థమవుతుంది. సో, మీరే కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఇవి క్లాసెస్ అనుకుంటే క్లాసెస్ అయితే కాదు. ఇవి జస్ట్ లైఫ్ లెసన్స్. మనం ఎలా ఈ నేర్చుకోవాలి. ఆ నాలెడ్జ్‌ని మనం తెలుసుకోవాలి అంతే. ఆ నాలెడ్జ్‌ని తెలుసుకుంటే ఏ ఏం చేస్తే మనకు అది వస్తుందనేది సంగతి మనకు తెలిసిపోతుంది. రైట్? ఆ నాలెడ్జ్ అనేది మనకు తెలుసుకొని ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మన కాన్షియస్‌నెస్‌కి రావాలి.
ఎప్పుడైతే మనకొస్తుందో, మనకు మొత్తం తెలిసిపోతుంది. రైట్? యెస్. థాంక్ యూ సో మచ్. మీకేమైనా డౌట్స్ ఉంటే యెస్. తప్పకుండా చెప్పండి. ఇంకొక విషయం డౌటొచ్చింది అంటే క్లీన్ చేయాలి. ఇన్ఫర్మేషన్ ఉంది. చేస్తే ఎళ్ళిపోతుంది. అది ఎలా, ఏంటి అనే సంగతి ముందు వీడియోస్‌లో కూడా చెప్పాను. నాన్ వెజ్ తినకూడదు. భయం, బాధ, వర్రీ, టెన్షన్స్‌కి దీనికి సంబంధించి మీరు మాట్లాడటం కానీ, డిస్కస్ చేయటం కానీ, చూడటం కానీ దాని గురించి చేయకూడదు. హౌస్‌ని క్లీన్ జేసుకోవాలి. సో, ఇవన్నీ చెప్పాను. సో, ఆ వీడియోస్ కానీ మీరు ఒకవేళ చూడకున్నట్లయితే ఆ వీడియోస్ ఒకసారి చూడండి. యెస్. థాంక్ యూ సో మచ్.